హలో అందరికీ మేమైతే తిరుమల పైన అన్ని దేవుళ్ళ దగ్గర తిరిగిన తర్వాత ఇక్కడ రావడం ఒకటే మిగిలిపోయిందన్నమాట. అందరు దేవుళ్ళని దర్శించుకున్న తర్వాత శివయ్యని దర్శించుకోకుండా ఉంటామా? అందుకే శివయ్యని దర్శించుకోవడానికి శ్రీకాళహస్తీశ్వర స్వామి దగ్గరకు అయితే వచ్చేసానన్నమాట. మీరైతే పక్కా శివయ్యని దర్శించుకోండి ఖచ్చితంగా. ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే మీరు కోరిన కోరికలు తీరుతాయి పక్కా అండి. మీకున్న శని మొత్తం దోషాలన్నీ పోయి మంచిగా హ్యాపీగా ఉంటారన్నమాట. మేము తిరుమల నుంచి ట్రైన్కి అయితే వచ్చామండి. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి నుంచి ఇక్కడికైతే ఆటోలో వచ్చేసాము. ఇక్కడ పైన చూడండి శివయ్య లైట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి మనం మార్నింగ్ దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మా వాళ్ళు ఆటో దిగుతున్నారు. ఇక్కడ నైట్ స్టే చేసి మేమైతే మార్నింగే వెళ్ళిపోయాము దర్శనానికి. ఇక్కడ నైట్ వ్యూ చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడ దొంగలు కూడా ఉంటారండి. దొంగలు మనకు ఏ హాని చేయకుండా అయితే ఇక్కడ వాచ్మెన్స్ ని కూడా పెట్టారు. మనకు పడుకునేటప్పుడు సెక్యూరిటీగా ఉంటారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగే తీసిన వీడియో అన్నమాట ఇది, ఓకేనా? ఫుల్ వీడియో చూడండి. ఇక్కడ మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే రాహు కేతువ పూజ అయితే మీరు ఖచ్చితంగా చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం చేసిన పాపాలన్నీ పోయి మనకున్న శని మొత్తం పోతుందండి. మనం ఏ కోరికలు కోరుకున్నా ఇక్కడైతే పక్కా నెరవేరుతుంది. మీరైతే మిస్ అవ్వకుండా మీకు ఏ కోరికలు ఉన్నా ఇక్కడికైతే రండి. శ్రీకాళహస్తీశ్వర స్వామి దగ్గరికి, శివయ్య దగ్గరికి అయితే వచ్చి మీరు కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి అందరూ అంటున్నారు. ఇక్కడ రాహు కేతువుల పూజ అయితే మీరు మిస్ అవ్వకుండా చేపించుకోండి. ఇక్కడ నైట్ వ్యూ ఎలా ఉంది, మార్నింగ్ వ్యూ ఎలా ఉందో మీరు చూడొచ్చు. చాలా మంది భక్తులు అయితే వచ్చేసారు కదా. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత బాగుందో కదా, గ్రీన్ కలర్లో. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ స్థానానికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఆంజనేయ స్వామి విగ్రహము ఎక్కడైనా ఉంటుంది. ఇక్కడ పైన గుట్ట పైన చూడండి చూపిస్తున్నాను, శివయ్య అన్నమాట. అక్కడే వెళ్ళాలి స్నానం చేసుకున్న తర్వాత. ఇక్కడ దివ్య కైలాస గంగ స్థాన ఘట్టము అని ఉంది కదా, దీని పేరే అండి పుష్కరిణి పేరు. ఇక్కడ మనం స్థానానికి అయితే వచ్చేయాలన్నమాట, ఇందులోనే చేయాలి. ఆంజనేయ స్వామి అందరికీ బంటు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం స్నానం చేసేది ఇందులోనే, దివ్య కైలాస గంగ స్థాన ఘట్టము అండి. ఇది పురుషులు వెళ్ళే రూటు, లేడీస్ వెళ్ళేది ఎందుకో ఆఫ్ చేశారన్నమాట. అందుకే పురుషులు వెళ్ళే దాంట్లో నుంచే మేము వెళ్ళాము. ఇక్కడ చూడండి అందరూ స్నానాలు చేస్తున్నారు కదా. ఇంతకుముందు అయితే ఈ నీళ్ళలోనే, ఈ నదిలోనే మునిగే వాళ్ళన్నమాట. శని మొత్తం పోవడానికి మూడు లేదా 5 సార్లు అయితే మునిగి మొత్తం స్నానం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే చుట్టూరా మొత్తం జాలి కట్టారన్నమాట. జాలి కట్టించి అందులో నుంచి వాటర్ సప్లై అయ్యేటట్టు భక్తులు స్నానం చేయడానికి పనికి వచ్చేటట్టు ఏం చేశారంటే ట్యాప్ల రూపంలో వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం బంద్ చేశారు. మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో కదా. వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ఇందులో బట్టలు అవన్నీ వేయకుండా అయితే ఇక్కడ సెక్యూరిటీ గార్డులను పెట్టారు. చూడండి వీళ్ళు లేడీస్, వీళ్ళని అయితే పెట్టారన్నమాట బట్టలు అందులో వేయకుండా. మళ్ళీ వేస్తే అందరూ స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఇక్కడ బట్టలు అయితే మనం వేసుకున్నాయి ఖచ్చితంగా పడేయాలండి, అయితేనే మనకున్న శని మొత్తం పోతుంది అని చెప్పి నమ్ముతారు. మీరైతే పక్కా పడేయండి. ఇక్కడ ఏంటి స్నానం చేయకుండా కూర్చున్నారు అని చెప్పి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇక్కడ పట్టు వస్త్రాలతోనే మనము దర్శనం అనేది చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మా ఆయన తర్వాత మా నాన్న మా తమ్ముడు వాళ్ళు పంచెలు అవి తీసుకోవడానికి అయితే పోయారు. అప్పుడు నేను ఇక్కడికైతే కూర్చున్నాను అన్నమాట. కూర్చొని వీడియో తీస్తున్నాను. మా మేనకోడలు చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో కదా. చిన్నపిల్లలకి దేవుడు సపోర్టు చాలా బాగుంటుంది కదా. చిన్నపిల్లలు సాక్షాత్తు దేవుళ్ళనే నమ్ముతారు కదా. ఎంత హ్యాపీగా అది స్నానం చేస్తుందో. ఇంత చల్లగా ఉన్న చిన్న పాపలు ఎంత ఏడుస్తారు చెప్పండి. కానీ అది ఏడవకుండా ఎంత ఎంజాయ్ చేస్తుందో చూడండి. ఆ ట్యాప్ల రూపంలో మనకు నది నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. ఈ దివ్య పుష్కరిణిలో అయితే మనం స్నానం చేసుకొని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్నానం చేస్తున్నాను చూడండి. ఇలా దండం పెట్టుకోవాలి. ఫస్ట్ మనం వాటర్ కిందికి వెళ్ళేటప్పుడు 3 చుట్లు ఇలా దండం పెట్టుకొని తిరిగేటప్పుడు మనకు ఆ వాటర్ పడతా ఉంటాయి అన్నమాట. అలా చేసుకొని మనమైతే తర్వాత స్నానం చేసుకోవాలి. లేడీస్ అయితే ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి అవకాశం ఉందండి. మరి బాత్రూంలో చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అంతమంది మధ్యలో అని మీకు డౌట్ రావచ్చు.
కాకపోతే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటివి అన్నీ వదిలేయాలండి. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారని అనుకోకుండా మనమైతే నదిలోనే స్నానం చేయాలి. మనకున్న దోషాలన్నీ పోయి, మనకున్న శని మొత్తం పోయి మనం హ్యాపీగా ఉండాలంటే దేవుడు నీళ్ళలోనే చేయాలన్నమాట. ఇక్కడ స్నానం చేసి మేము అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడు దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోతాం మేము. ఇక రెడీ అయిపోయినప్పుడు మనం ఫోటోలు దిగకుండా ఉంటామా? స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఫోటోలు దిగుతున్నాము. మా తమ్ముడు అయితే మా నాన్న మా అమ్మ వాళ్ళని అయితే తీస్తున్నారు. తర్వాత మా ఆయన నేను ఫోటోలు దిగాము. ఇలా నేనైతే యూట్యూబ్ కోసం వీడియోలు అయితే తీస్తున్నాను అన్నమాట. ఇలా తీసుకొని మేమైతే దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ బొట్లు అయితే పెడుతున్నారు. ఇక్కడ మా ఆయన బొట్లు పెట్టించుకుంటున్నారు చూడండి. మీరు ఎప్పుడైనా వస్తే మీరు ఖచ్చితంగా బొట్టు పెట్టించుకోండి. నాకైతే ఇలా పెట్టించుకోవడం చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా నేను బొట్టు పెట్టించుకున్నాను. మీరు వీడియోస్ చూడండి, పాత వీడియోస్ నేను ఆల్రెడీ పెట్టానన్నమాట శ్రీవారి దర్శనం చేసేటప్పుడు. ఇక్కడ మా తమ్ముడు కూడా పెట్టించుకున్నాడు. తర్వాత మా మేనకోడలికి కూడా పెడుతుంది చూడండి. ఆమెకి సరిగ్గా రాలేదు, అందరిలో కన్నా నాకే సరిగ్గా మంచిగా క్లీన్గా వచ్చింది బొట్టు. శివయ్య భక్తురాల్లానే ఉన్నావు నువ్వు, నీకే బాగా పెట్టారు అని చెప్పి మా అమ్మ చెప్తుంది. అందరూ నా మీదే కులుకున్నారన్నమాట. ఇలా బొట్టు పెట్టించుకొని అయితే ముందుకు వచ్చేసాము. ఇక్కడ పూలు కూడా అమ్ముతున్నారు. ఆల్రెడీ నేను పూలు కొనేసాను అన్నమాట. పూలు పెట్టుకున్నాను చూశారు కదా, అందుకే నేను పూలు అనేది కొనలేదు. తర్వాత ఇలా రైట్ సైడ్లో ఇప్పుడు నో ఎంట్రీ బోర్డు ఉంది చూడండి. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయం అని చెప్పి ఉంది కదా బోర్డు. ఇక్కడ నుంచి అయితే మనం గేట్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకు పూజ సామాన్లు, పూల దండలు, తర్వాత ఫ్యాన్సీ ఐటమ్, మనం ఏదైనా ప్రసాదాలు కొనాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. మీరు ఏదైనా అమ్ముతారు ఇక్కడ. మీరు ఏదైనా కావాలంటే కొనుక్కొని మీరైతే లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. మేము ఇక్కడ ఏం కొనలేదు, తర్వాత దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొన్నాము. ఇక్కడ చూడండి మాయ లేడీస్ ఎంత బాగున్నాయి కదా, ప్యూర్గా ఉన్నట్టే ఉన్నాయి తింటున్నట్టు. ఇక్కడ శివయ్య దర్శనం ఇస్తారు ఫస్ట్ మనకు రాగానే. లోపలికి అయితే ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ శివయ్య టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒకటి ఉంటుంది, చెప్తాను మీకు చూడండి. ఇక్కడ మనకు ఏమైనా లగేజ్ ఉన్నా, ఫోన్ అయినా, కెమెరాలు ఉన్నా ఏదైనా మనకు పోతాయి, ఎందుకులే బరువు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అనుకునే వాళ్ళు చెప్పులు ఉన్నా ఏమున్నా ఇక్కడ భద్రపరచుకోవచ్చు. మనం ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళు ఒక స్లిప్ అయితే రాసిస్తారు మనకు. ఒక లగేజ్కి ఒక 5 రూపీస్ అనేది ఇవ్వాలన్నమాట. వాళ్ళు స్లిప్ రాసి మనకైతే ఇస్తారు. ఆ స్లిప్ని మనం దగ్గర పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ దగ్గర పెట్టుకోకపోతే ఆ స్లిప్ పోతే మనకు ఇవ్వరన్నమాట. చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత నేను ఏం చేశానంటే ఫోన్ ఇక్కడ పైన గుట్ట పైన శివయ్యని దర్శించుకోవడానికి వెళ్ళాలి కదా, అక్కడ ఫోన్ ఎలో లేదనుకొని నేనైతే ఫోన్లు అయితే మొత్తం ఇచ్చేసాను వాళ్ళకి. స్లిప్ కూడా తీసుకొని వచ్చాను. కానీ మా తమ్ముడు తర్వాత సగం గుట్ట ఎక్కిన తర్వాత ఏమంటున్నాడు, అందరు ఫోటోలు దిగుతున్నారు కదా, మరి ఫోన్ ఎందుకు తీసుకురావద్దు అన్నవరా నువ్వు అని చెప్పి నేను అడిగితే ఏమంటున్నాడు, ఫోన్ ఎలో ఉంది ఇక్కడ గుట్ట పైన, కానీ మెయిన్ టెంపుల్లో లేదు, ఇక్కడ ఎందుకు లేదు అని అన్నాడు. మళ్ళీ రిటర్న్ వచ్చి నేను ఫోన్ తీసుకొచ్చిన అన్నమాట. మీరైతే అసలు ఇలా చేయకండి, నేను చేసిన తప్పు. మళ్ళీ నేను వీడియోస్ తీస్తున్నాను కదా, మరి నువ్వు అలా చేస్తే ఎలారా, మరి నువ్వు ముందే చెప్పాలి కదా నాకు, ఫోన్ ఇక్కడ గుట్ట పైన ఎలో ఉంది, మెయిన్ టెంపుల్లో లేదు అని చెప్పి చెప్పొచ్చుగా. నువ్వు అలా చెప్పేసరికి ఇక్కడ ఎలో లేదని చెప్పి నేను మర్చిపోయి వచ్చిన, ఆడ పెట్టేసి వచ్చిన అని చెప్పి నేను కొంచెం మా తమ్ముడి మీద అరిచేసిన. తర్వాత రిటర్ను అది వీడియో తీయడానికే వచ్చింది కదా, అంత కష్టపడి అది మొత్తం వీడియోస్ తీస్తుంది, ఈ ఒక్క ముక్క తీయకపోతే ఎలా, దానికి బాధ అనిపించదా అని చెప్పి మా నాన్న మళ్ళీ రిటర్న్ నన్ను తీసుకెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చిన అన్నమాట. ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ అయితే కూర్చున్నాము. సగం గుట్ట ఎక్కి మా ఆయన అయితే ఇక్కడ కూర్చున్నాడు అలసిపోయి. తర్వాత మేమందరం ఇక పైకి వచ్చేసామన్నమాట. సగం దూరం వచ్చేసిన తర్వాత ఇక్కడ నాగసర్ప దోషాలు ఏమైనా ఉంటే మీకు ఇక్కడ తీసుకోవచ్చు, మీరు భక్తిగా మొక్కుకోవచ్చు అన్నమాట. మీకు ఏమైనా దోషాలు ఉన్నా ఇక్కడ పోతాయి. మీరు ఏదైనా కోరుకున్నా, ఏ కోరికలు కోరుకున్నా ఇక్కడైతే మీకు నెరవేరుతాయి. మీరైతే పక్కా కోరుకోండి. ఆ శివయ్య దయ వల్ల మీ కోరికలన్నీ తీరుతాయి అన్నమాట. మీరు రాహు కేతువు పూజ అయితే మీరు అస్సలు మిస్ అవ్వకుండా మీరు ఇక్కడ చేసుకోండి ఖచ్చితంగా. మీకు ఏమైనా పిల్లలు కావాలన్నా, తర్వాత ఏమైనా ముడుపు కట్టాలన్నా మీరు ఇక్కడ కట్టుకోవచ్చు. ఇక్కడ వీళ్ళే అమ్ముతారన్నమాట. ఇక్కడ ఇప్పుడు నేను ఎక్కడ పూజ అయితే
అయితే చేస్తున్నానో అక్కడ పక్కనే ఒక ఆమె కూర్చొని అయితే ఇక్కడ అమ్ముతుంది, ఉయ్యాల అమ్ముతుంది, తర్వాత దీపాలు అవన్నీ అమ్ముతుంది. అవన్నీ తీసుకొని దీపాలు ఆడ వెలిగించిన తర్వాత మనకు పూజ చేసి ఉయ్యాల అయితే నేను అక్కడ కడుతున్నాను. మనకు ఆడవాళ్ళు బ్యాంగిల్స్ ఉంటాయి కదా, బ్యాంగిల్స్ కూడా ఒకటి తీసి అక్కడ కట్టండి, మంచిది. నేను అక్కడ కట్టలేకపోయాను, అది మర్చిపోయాను, నేను తర్వాత చూస్తున్నాను. ఇక్కడ మా నాన్న ఎందుకు అరుస్తున్నాడంటే, నేను అక్కడ అడిగాను అన్నమాట, ఇక్కడ ఉయ్యాల ఎక్కడ కట్టాలి నాన్న, అందరు కట్టారు కదా, మరి వాళ్ళ ఉయ్యాల పోతుంది, వాళ్ళ పైన నేను ఎలా కట్టను అని చెప్పి నేను చెప్తా ఉంటే మా నాన్న ఏం చెప్పారు, పైన కట్టు అక్కడ అని చెప్పి చెప్పారు. మా అమ్మ ఏం చెప్తుంది, అక్కడ సర్పాల పైన నుంచి ఎలా కడుతుంది, కాళ్ళు తగులుతాయి అని చెప్పి మా అమ్మ చెప్తుంది. అందుకే మా అమ్మ పైన మా నాన్న అరిచాడు అన్నమాట. అక్కడ కట్టేసి వచ్చేసిన తర్వాత పైన ఇక్కడ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఈ రాళ్ళు చూపిస్తున్నాను కదా, ఆ రాళ్ళ మధ్యన ఒక దేవుడు ఉన్నారంట. మా అమ్మ చెప్తుంది, నాకు కనిపించలేదు, అక్కడ కనిపించలేదు, ఇప్పుడు వీడియోలో చూస్తున్నా కనిపించలేదు. మీకు కనిపిస్తే నాకు కామెంట్ చేయండి, ఒకవేళ మీరు రిటర్న్ పెట్టి చూడండి, ఒకవేళ కనిపిస్తే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ దేవుళ్ళని దర్శనం చేసుకోవడానికి మనం ఇప్పుడు గుట్ట పైన వచ్చామన్నమాట. మంగ్లీ గారు ఇక్కడ వీడియో తీయడం జరిగింది. వీడియో తీయడం అంటే ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా, దేవుళ్ళ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ సాంగ్స్ అయితే ఇక్కడ తీయడం జరిగింది. ఆ సాంగ్స్లో ఏ సాంగో నాకు అంత ఐడియా లేదు. ఎట్టికొండాలు ఏలేటోడు ఆదినో, మరి తర్వాత జగమంతా నీదే కదరా జంగమా, ఆ సాంగ్. మరి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఒక చిన్న క్లిప్ అయితే ఇక్కడ తీశారు మంగ్లీ గారు, అందుకే నేను ఇది చూపిస్తున్నాను. పైన వ్యూ చూడండి, చాలా బాగుంది కదా, ఎంత బాగుందో అసలు. శ్రీకాళహస్తి మొత్తం చూడొచ్చు మీరు. ఇక్కడ అయితే మనం టెంపుల్ ఉంది కదండి, ఇక్కడ ఒక దేవుడు ఉంటాడంట. దేవుడు, మరి ఆ దేవుడు పేరేంటో నాకు తెలియదండి. దర్శనం చేసుకున్నాను, 3 రౌండ్లు తిరిగి నేను దండం పెట్టుకున్నాను, కానీ మరి అది ఏ దేవుడో ఏంటో అని చెప్పి ఇప్పుడు మర్చిపోయాను. నేను చాలా రోజులైంది కదా నేను అక్కడ వీడియో తీసి, అందుకే మర్చిపోయాను. మా నాన్న చూడండి, నా హ్యాండ్ బ్యాగ్ కూడా తనే మోస్తున్నాడు పాపం. నేను వీడియో తీస్తూ ఉంటే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను మొత్తం దేవుళ్ళ వీడియోస్ అన్నీ తీసినప్పుడు మా అమ్మ మా నాన్న ఇద్దరే నాకు సపోర్ట్ చేశారు. అక్కడక్కడ మా నాన్న మా అమ్మ కూడా వీడియో తీశారన్నమాట. ఇక్కడ అయితే చూడండి, శివయ్య పార్వతి దగ్గరకు అయితే మనం వచ్చేసాము. ఇక్కడే మెయిన్గా మంగ్లీ గారు వీడియో తీశారన్నమాట. ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా దండం పెట్టుకోండి. దేవుడు దర్శనం చేసుకోవాలంటే అంత ఈజీ ఏం కాదు అండి, ఎంతో కష్టాలు పడితే తప్ప ఇక్కడ దాకా మనం రాలేము. నా ద్వారా మీకు వీడియో చూపిస్తున్నాను, దేవుడు దర్శనం చేపిస్తున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నేను రీల్స్ కూడా చేశాను, కొన్ని షార్ట్ వీడియోస్ కూడా చేశాను. తర్వాత ఇక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసాము. కింద టెంపుల్ ఉంది అన్న కదా, అక్కడ కూడా దండం పెట్టుకొని అయితే ఇక్కడ వాటర్ తాగుతున్నారు మా ఆయన, తర్వాత మా అమ్మ వాళ్ళు. వాటర్ తాగిన తర్వాత రిటర్న్ అయితే కిందికి వచ్చేసాను అన్నమాట. ఇప్పుడు మెయిన్గా చేయాల్సింది రాహు కేతువు పూజ. చెప్పాను కదా, రాహు కేతువు పూజ చేస్తే మనకున్న శని మొత్తం పోయి మనం కోరిన కోరికలు అనేది తీరుతాయన్నమాట. మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఏం చేసినా మీరైతే ఇక్కడికి రండి, శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకొని రాహు కేతువు పూజ అయితే చేయించుకోండి. ఇక్కడైతే ఈ టెంపుల్లో స్వామివారు అనేది ఉంటారు. చాలా శివలింగాలు అయితే చాలా రూపంలో మనకైతే స్వామివారు దర్శనం ఇస్తారు. అందులో ఫోన్ ఎలో లేదండి. దర్శనం జరిగిన తర్వాత అయితే నేను ఇక్కడ కూర్చున్నాను చూడండి. ఇక్కడైతే లడ్డు తర్వాత మనకు ప్రసాదం అనేది ఇస్తారన్నమాట. ఇక్కడ నేనేం తీసుకున్నానంటే ప్రసాదము పులిహోర తర్వాత అర్షలు అనేది ఇచ్చారు. వీడియో అయితే ఇంతే అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్